హలో అత్తలు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. నాన్న నా వాయిస్ అయ్యి హలో అత్తలేని నా పర్స్పెక్టివ్తో వీడియో చేస్తున్నాడు. అది చాలా మందికి నచ్చింది అని కొంతమందికి నచ్చకపోవచ్చు. అలా వీడియో చేయడం కంటిన్యూ చేయమంటారా లేదా? కింద కామెంట్ ద్వారా అయితే చెప్పండి. నాకు మిల్లెట్ బక్వీట్తో చేసిన దోశలు అమ్మా నాన్న కీటో డైట్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు చీజ్ ఆమ్లెట్ వేసుకున్నారు. అది మన ఇష్ లిస్ట్లో లేదు కదా. ఈస్ట్ లిస్ట్ అంటే మన ఇష్టమైన లిస్ట్ అన్నమాట. అరే ఇదేదో కొత్తగా కనిపిస్తుంది ఇంట్లో, రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నాన్న ఫోటోగ్రఫీకి సంబంధించిందంట. ఏదైతే ఏంటి మన కళ్ళు పడ్డాయా కాళ్ళ కింద నలగాల్సిందే. అదో సెన్సరీ ఇష్యూలేండి, అది మీకు చెప్పిన అర్థం కాదు. ఆ ముచ్చడి తీరిన తర్వాత టీవీ కావాలి. నాన్నని అడుగుతున్నా పెట్టమని. బేసికలీ విహాన్ అడిగినప్పుడల్లా నేను టీవీ పెడుతుంటా. వాడు ఏమనుకుంటున్నాడంటే ఆ రిమోట్ ఓన్లీ నేను నొక్కినప్పుడే పని చేస్తుంది అనుకుంటున్నాడు. అయినా సరే నాన్న ఎంత అడిగినా పెట్టలేదు. నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. అమ్మా నాన్న కాఫీ షుగర్ మానేసి నెల అయిపోయింది. బాగానే వెయిట్ దగ్గర ఇద్దరు. అమ్మకు 3 కిలోలు, నాన్నొక 4 కిలోల దగ్గర. టీ పెట్టమని ఎంత అడిగినా పెట్టలేదు. సో టైంపాస్ కోసం అమ్మ కడిగి ఆరబెట్టిన బెండకాయలు కొరక తింటున్నా. ఈ బెండకాయని కూర చేసినా, పులుసు చేసినా, ఫ్రై చేసినా తింటాను. అంతెందుకు ఉట్టిది కూడా తినేస్తా. అంత ఇష్టం మనకు బెండకాయ అంటే. బెండకాయ విహాంగడి గుండకాయ అన్నట్టు అత్తలు మామలు మనం ఇప్పుడు 5 lakhs ఫ్యామిలీ అయిపోయాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అని చేయకపోతే చేసుకోవచ్చు కదా. నా అమ్మ మగుడో నానో ఎవరికి తెలియకుండా ఒక మ్యాంగో దాచిపెట్టాడు. ఇదే లాస్ట్ పండు ఈ సీజన్ కంట. అందుకే అందరికి సరిసమానంగా ఈక్వల్ గా పార్ట్స్ కట్ చేస్తున్నాడు. మ్యాగ్నెట్ దగ్గరికి రాగానే ఇనుముని ఎట్లా ఆకర్షిస్తుందో మ్యాంగో చూడగానే విహా సోఫా నుండి నేలకి దిగేశాడు. అందరికి సమానంగా కట్ చేసినా సరే విహాన్ మాత్రం వాడికి వాడే పోటీ ప్రకటించుకున్నాడు. పోటీ పడి తినేస్తున్నాడు. నాకు నాతోనే పోటీ, నాకు నేనే సాటి అని. వాడికంటే మేమెక్కడ తింటామో అని చెప్పేసి ప్లేట్లో ఉన్న మ్యాంగో ముక్కల్ని ఎంగిల్ చేసి పెట్టాడు. అంతే కదా. అమ్మో ఇది అసలుకే లాస్ట్ మ్యాంగో. ఎంగిల్ చేసినా తింటారేమో అని అది కూడా తీసేసుకున్నాడు విహాన్. అమ్మకి ప్రాన్స్ తినాలనిపించిందంట. సో కొనడానికి లుల్లు మాల్ వరకు వచ్చేసాము. ఇలా మాల్కి వస్తున్న ఎక్సైట్మెంటే వేరే అప్ప. నీ ఎక్సైట్మెంట్ ఏంటో నాకు తెలుసురా అమ్మ నా కొడక. దారిలో చాక్లెట్ కనిపిస్తే 2 వేద్దామనే కదా. అందుకే నేను చాక్లెట్స్ ఉండే ఏరియా వెళ్లకుండా చుట్టూ తిరిగి తీసుకెళ్ళా విహాన్ని. బట్ ఏం లాభం చెప్పండి? కొనేవాడికి నీకెంత తెలివి ఉంటే అమ్మేవాడికి ఇంకెంత తెలివి ఉంటుంది? అక్కడ మిస్ అయినా సరే బిల్లింగ్ దగ్గర అస్సలు మిస్ అవ్వద్దని బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెట్టేశారు చాక్లెట్స్ ఇల్లు. చుట్టూ చాక్లెట్స్ చూశాడు కానీ పాపం అడగలేదు, లాక్కోలేదు విహాన్ గుడ్ బాయ్ రా నువ్వు. బుద్ధిగా ఉండడం కాకుండా బిల్లింగ్ దగ్గర కూడా హెల్ప్ చేస్తున్నావు. బిల్లింగ్ అయ్యాక కూడా కార్ని నువ్వే తోస్తున్నావు అండ్ కార్లోకి కూడా నువ్వే పెట్టేస్తున్నావు. సర్లేనా నాకు చాక్లెట్ ఇప్పించకపోయినా పర్లేదు, కనీసం అమ్మకి ఒక జాకెట్ పీస్ అని ఇప్పించని ఇంకొక షాప్కి అయితే వచ్చేసాం. మగవాళ్ళకి స్ట్రెస్ ఉంటే మెడిటేషన్ చేస్తారేమో, ఆడవాళ్ళకి స్ట్రెస్ ఉంటే షాపింగ్ చేస్తారు. ఏ ప్రిస్క్రిప్షన్ అవసరం లేని ఇన్స్టెంట్ థెరపీ ఇది. వీడు చూడండి ఎంత మెడిటేషన్ చేసి ఇంత జ్ఞానం రావాలి. వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు, అది సాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు మన కాల్ స్ట్రెయిన్ ఎందుకు, హ్యాపీగా కూర్చోవచ్చు కదా. టైలర్ ఆ జాకెట్ని చక్కా అని కట్ చేస్తుంటే మా అమ్మ ఫేస్లో ఆ స్మైల్ చూడండి, ఆ గ్లో చూడండి. నిజమేరా విహాను, మా పెళ్ళప్పుడు కూడా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఇలాంటి స్మైల్ దొరుకుండదు. సర్లే అమ్మ షాపింగ్ అయిపోయిందని నేను అనవసరంగా దిగాను. అమ్మకి ఇంకో 2 అద్భుతమైన డిజైన్లు కనిపించాయంట. సో అమ్మ ఇంకా 2 అడిషనల్ జాకెట్లు కొనుక్కుంది. అండ్ నాన్నకి గోవిందా. లైక్ చేయడం మర్చిపోకుండా ఉంటా మరి. బాయ్.